హలో వెల్కమ్ టు ఎన్9 మీడియా. తమ్ముడు ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అని అంటున్నారు. భారత్ మాతాకి జై అని నినాదాలు చేస్తున్నారు. మణిపూర్ మహిళలను నగ్నంగా చేసి రోడ్ల వెంబడి సామూహికంగా బహిరంగంగా అత్యాచారాలు చేస్తే ఆ దాడులకు గురైన మహిళలను మణిపూర్ మాతాకి జై అని పిలుస్తారా? భారత మాతాకి జై అని పిలుస్తారా? అసలు భారత మాత అంటే హిందూ స్త్రీ మాత్రమేనా? భారతదేశంలో ప్రతిరోజు కొన్ని వేల సంఖ్యలో అణగారిన వర్గాల స్త్రీలపై అనేక అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. నాయకులంటే వీరి గురించి మాట్లాడరా? మీ నాయకులు అగ్రవర్ణ హిందువులపై జరిగే దాడులకు మాత్రమే ఖండించడానికి వస్తారు. మరి భారతదేశ ప్రధానమంత్రి మోడీ హిందూ మతానికి మాత్రమే ప్రధానమంత్రా? మణిపూర్ రాష్ట్రంలో కొన్ని నెలల పాటు జరిగిన మతోన్మాదాన్ని నువ్వు చెబుతున్నా వీళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఖండించారా? మతపరమైన ఉగ్రవాదాన్ని ఎవరు చేసినా దాన్ని మానవత్వం కలిగిన ఎవరైనా సరే ఖండించవలసిందే. మనుషులు ఎవరూ వీటిని ప్రోత్సహించకూడదు. కాశ్మీర్ ఘటన కారణంగా మన ప్రధానమంత్రి సౌదీ పర్యటనను వెంటనే రద్దు చేసుకుని భారత్కు తిరిగి వచ్చి చాలా పెద్ద ప్రసంగం ఇచ్చారు. సంతోషం. మణిపూర్ రాష్ట్రంలో నేటికి హిందూ మతోన్మాదులు ఇతర వర్గాలపై మతపరమైన దాడులు చేస్తుంటే దేశ ప్రధానిగా ఉన్న మోడీ, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, నేను విజనరీ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు, జగన్, కేసీఆర్, దేశంలోని అగ్రవర్ణ పార్టీల నాయకులు ఎవ్వరూ కూడా సంఘటనల గురించి ఎప్పుడైనా మాట్లాడారా? వాటిని ఖండించారా? కనీసం ఇప్పటి వరకు మొత్తంగా 10 నిమిషాలైనా ఈ దేశభక్తి కలిగిన నాయకులు మాట్లాడినట్టుగా భారతదేశ చరిత్రలో ఏమైనా ఉంటే చూపించండి. భారతదేశం నుంచి మిగతా సమాజానికి మనం చూపించాల్సిన అవసరం ఇది ఉంది. కనీసం 10 రోజులు కూడా కానీ పిఠాపురం మల్లాం గ్రామంలోని ఎస్సీల కుల బహిష్కరణ, వారిని ఇంకా అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఎస్సీ కులం వారు రోడ్డుపైన తిరగడానికి వీలు లేకుండా వారుంటున్న ప్రదేశాన్ని ఎత్తైన గోడలు కట్టి వారిని మానసికంగా వేదనకు గురి చేసిన వారిని, ఆ సంఘటనను ప్రోత్సహించిన వారిని ఏమైనా శిక్షించారా? దాని మీద ఎవరైనా మాట్లాడినారా? ఆ గ్రామాలు భారతదేశ భూభాగంలో లేవా? వాళ్ళు భారతీయులు కాదా? కులానికో తీర్పు, మతానికో తీర్పు అంటే దీన్ని ధర్మం అని ఎట్లా అనాలి? ఎట్లా అంటున్నారు? మన దేశంలోని ఇతర కులాలపై, ఇతర మతాలపై జరుగుతున్న ఉన్మాదపు దాడులను ప్రోత్సహిస్తున్న వారిని ఏం ధర్మం అంటారు? ఏం ధర్మకర్తలు అంటారు? ఇది కదా అసలైన మతోన్మాదం అంటే, ఇది కదా ఉగ్రవాదం అంటే. మొదటగా మనంతా కూడా మనుషులం. ఈ కులం, ఈ మతం మనం ఏర్పాటు చేసుకున్నవే. ఈ సత్యాన్ని గ్రహించిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే మానవత్వవాదులుగా మిలగటమే ఇప్పుడు మనం చేయాల్సింది. మనం మానవతావాదులం అయితే తప్ప ఈ మతోన్మాదాన్ని మనం ఖండించలేము. దీని నుంచి మనని మనం కాపాడుకోలేము. ఇక మీకు ఈ వీడియో నచ్చకపోయినా, ఈ పాయింట్స్ మీకు నిజం అనిపించకపోయినా మీరు యాజ్ యూజువల్గా ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు.